హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో పైన క్రిస్పీగా లోపల చాలా స్పాంజీగా మెత్తగా ఉండే పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న టిప్స్ని ఫాలో అయిపోయి చేసామంటే కనుక మనకి పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు అయితే వచ్చేస్తాయండి. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇలాంటి సింపుల్ పూర్ణం బూరెలు రెసిపీ కోసం మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మంచి క్వాలిటీ ఉన్న మినపప్పును ఒక గ్లాస్ వరకు వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక అరగంట ముందు ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకొని ఒక బౌల్లోకి వేసి వాటర్ పోసి నాననివ్వండి. ఒక 30 నిమిషాలు నానితే సరిపోతుంది. మరొక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకోండి, సరిపోతుంది. ఇలా జస్ట్ లైట్గా తడుపుకుంటే పిండి మొత్తం కలుస్తుంది. దీన్ని ఒక 30 నిమిషాలు అలా వదిలేయండి. మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి మరొక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోగా మనకి మినపప్పు కూడా నానిపోయింది. 5 గంటల తర్వాత ఈ విధంగా మినపప్పుని వాటర్ ఎక్కువ యాడ్ చేసి ఉంటే కనుక స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ని బయట ఎక్కడ పడేయద్దు. ఇలా కొంచెం మిక్సర్లో వేసుకొని నానబెట్టుకున్న మినపప్పు వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ కూడా కొంచెం వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలుగా ఉంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా మొత్తం పిండి అంతటిని గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, ఆ బియ్యం పిండిని అందులో వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా ఇలా నీళ్ళంతా పిండేసి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఒక 30 నిమిషాలు అలా పక్కన ఉంచండి. ఈ బ్యాటర్లో మనం చేయి పెట్టి చూస్తే కనుక ఇలా చేతికి అతుక్కోవాలి. అప్పుడే మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్లు. ఒకవేళ మీకు బ్యాటర్ లూజ్ అయిపోతే కనుక కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ కుక్కర్ తీసుకుని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్తో సహా వేసి అండ్ దాంతోపాటు మరొక కప్పు వాటర్ వేసి మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనకి లోపల వాటర్ ఏమైనా ఉంటే కనుక ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పప్పుని మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోండి మీకు వీలైనంతగా. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న పప్పుని ఒక పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే కుక్ చేసుకోవాలి. జస్ట్ ఇలా ఈజీగా రిమూవ్ అవుతున్న టైంలో ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడిలో నేను పంచదార వేసి మిక్స్ చేసుకున్నాను, అందుకే 1 టీ స్పూన్ తీసుకున్నాను. మీరు ఓన్లీ యాలకుల పొడి తీసుకుంటే కనుక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న ఉండలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మినపప్పు రుబ్బుని కూడా తీసుకొని అందులోకి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ రుబ్బులో మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ని ఒక్కొక్కటిగా వేసి బాగా కోట్ చేసుకొని ఆయిల్లో స్లోగా వేయడమేనండి. ఒకవేళ మీకు చేత్తో వేయడం రాకపోతే కనుక ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక మనకి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. మంచి కలర్ కూడా వచ్చింది. రిమైనింగ్ పిండి మొత్తాన్ని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసి మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, పూర్ణం బూరెల రెసిపీ చాలా సింపుల్గా చెప్పేశాను కదా. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతసేపు అయినా ఇంతే క్రిస్పీగా ఇంతే సాఫ్ట్గా ఉంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా నచ్చుతుంది. అందరూ ఇష్టపడతారు, అంత బాగుంటాయి. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నా ఛానల్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.